హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పండగ పూట తీవ్ర విషాదం. 2 బస్సులు ఢీ పరిస్థితి చాలా దారుణం అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పండగ పూట తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే 2 బస్సులు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొన్నాయి. అయితే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. పండగ పూట తీవ్ర విషాదం. 2 టూరిస్టు బస్సులు ఢీ. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస జాతీయ రహదారిపై సోమవారం వేకుజామున 2 బస్సులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. అయితే పలువురికి గాయాలైతే అయ్యాయి. మధ్యప్రదేశ్కి చెందిన 100 మంది యాత్రికులు 2 టూరిస్టు బస్సుల్లో ఒడిశాకు వెళ్లి పూరి జగన్నాథుని దర్శించుకున్నారు. అక్కడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్తుండగా పలాస సమీపంలో హైవేపై ముందు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. అయితే విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా సుమారు 30 మందికి గాయాలైతే అయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూశారు కంటే మొత్తం మీదుగా పండగ పూట ఘోర విషాదం అయితే జరిగిందండి. శ్రీకాకుళం జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే పలాస జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున 2 బస్సులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే బస్సుల్లో 2 బస్సుల్లో దాదాపుగా 100 మందికి పైగా జనం అయితే ఉన్నారు.